అరుణ అంటే పేరు కదా ఫోటో చూడు పేరు బాలయ్య నాయుడు కదా P of x square is equal to x square minus 4x plus 3 ని గ్రాఫ్ లో ప్రాతినిధ్యపరిచి దాని శూన్యాలను గ్రాఫ్ ద్వారా కనుక్కోండి. ఓకే, ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ లో మనం ఏం చేసామబ్బా? డైరెక్ట్ ఏం చేసాం? టేబుల్ వేసాం. ఇక్కడ కూడా మనం టేబుల్ వేసుకుంటాం, రైట్? చూడండి, టేబుల్ ఎలా వేస్తామంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్. 3 టర్మ్స్ ఉన్నాయి. పైన మనకు x అవసరం, కింద p of x అవసరం. అంటే టోటల్ ఎన్ని రోస్ ఉండాలి? 5 సార్. 5 సార్. రైట్. 5 1 2 3 4 5 7 Yeah, you draw in your notebook.
ఈ కాలం అందరికి చేయొచ్చా? సెకండ్ కాలం చేసేయండి. ఓకే. అన్ని పాజిటివ్ ఉంటాయా, ఏమైనా నెగిటివ్ ఉంటాయా, ఎట్లా ఉంటాయి? అన్ని పాజిటివ్. అన్ని పాజిటివ్ ఉంటాయి సార్. అన్ని పాజిటివ్ వస్తాయి. అవునా? నెగిటివ్ ఉన్న పాజిటివ్ వస్తుందా? ఎందుకు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా సార్. అవునా? వేర్ ఉంది. -3 into -3 minus -3 into -3 plus minus. Now సార్ అన్ని అంటే x మీద డిపెండ్ అయ్యి ఈ రో చాలా జాగ్రత్తగా చేయాలి. -3 12. ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఇక్కడ మైనస్ ఏ ఉంది, ప్లస్ అవుతుంది. 4 3s 12 8 4 ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ -4 -1 -4 వస్తుంది. -8 సార్ -4 -8 ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి నేను ప్లస్ -12 -12 ఈ రో ఏముంటది మొత్తం? +3 +3 ఉంది. 3 3 3 3 yes sir. Now ఈ మూడు కాలమ్స్ ని మనము యాడ్ చేసి ఇక్కడ రాస్తాం. ఈ పైన దాన్ని యాడ్ చేయొద్దు. 24 ఓకే. 15 15 sir. 16 8 sir. 3 0 0 -1 0 Right. Required points. -3 -1 8 -1, comma 8 -1, సార్ ఇక్కడ కొందరు చెప్తున్నారు, చెప్పే వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారా లేదా ఒకసారి చూడండి. 0 and 3 0, 3 1, 0 1, 0 2, -1 2 and -1 3, 0 0 ఇక్కడ ఒకటే 0 వచ్చింది, కొంచెం ఇక్కడికి ఆపితే బాగుంటది కదా, కొంచెం నారాజ్ అవుతుంది కదా, కొంచెం పెంచితే ఏమైతే 4 తీసుకోండి సార్ 1, 0 తీసుకోలేదు. 1, 0 తీసుకోలేదు. రాయలేదా? అవును సార్. అయితే 4 16 -34 34
No, sir. 3. 3, sir. 4, 3. 4,3. ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి. స్కేల్ కనుక్కోవాలి. స్కేల్ రాయాలి. స్కేల్ సార్. రేంజ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. చెప్పండి, మీరే చెప్తే పోవాలి. నేనేం రాయను. మాక్సిమం ఎంత? 4 into -3. ఇంటూ -3 నా? Minus. ఓవర్ మైనస్ ఆఫ్ -3 అని చదవాలి. ఇంటూ కాదమ్మా. ఇది మనకి ఇంపార్టెంట్. యా, టెల్ మీ. So up to 24. 24. 24 minus of 24. Minus of 24 minus of -1. Minus of ఇక్కడ చిన్నది -1 ఇక్కడ Sir, minus zero. minus of -1. -1. మైనస్ ఆఫ్ -1. -1. 24 25 25. మనకు ఎన్ని లైన్స్ ఉన్నాయి? హారిజాంటల్ లైన్స్. ఇది మనకి ఇంపార్టెంట్. 25. 25. 25. 25 Mm. ఉన్నాయి. Therefore what we do? కింద ఒక లైన్ నుంచి స్టార్ట్ చేస్తాం, అంతేనా? కింద ఒక లైన్ పైన x యాక్సిస్ వేసేయండి. ఇప్పుడు ఏం చేస్తాం? స్కేల్ కుట్టించుకుంటా. నెంబర్ గితే 8300 గితే వేరే నెంబర్. చాలా మంది వీడియోలు ఎందుకు ఆఫ్ చేసుకున్నారబ్బా?
Kandi Rakesh. Kandi Rakesh, show me your graph. Show me your graph. Sir, I am not rating graph. మరి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? యాక్షన్ చేస్తున్నావా? లేదా జరా గ్రాఫ్ లేకుండా రావద్దన్నానా? అఖిల్ పాలమూరు. Sir. Show me your graph. Sir. Show me your graph. గ్రాఫ్ చూపెట్టు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ? మనకు 15 అన్న రాలేదా? 15 వచ్చిందా? 15 వచ్చింది సార్. yes sir. 15 వస్తే పర్వాలేదు. ఒకటి పోతే మనకు ప్రాబ్లం ఏం లేదు. 15 వచ్చినా పర్లేదు. Completed sir. Complete sir. Okay, let me take from 15 only. Right? Minus 2, comma 15, right? Minus 2, comma 15 ekkada? You see, కనిపించిందా? yes Y axis కు left hand side ఇటు. Minus 2, comma 15. yes sir. Observed? స్క్రీన్ పైన గ్రాఫ్ కనిపించడం లేదు సార్. ఎవరికి కనిపిస్తలేదమ్మా? కనిపిస్తుంది ఆల్రెడీ. ఏది సార్ కనపడం లేదు గ్రాఫ్. కనిపించలేదు సార్. గ్రాఫ్ కావాలా? పాయింట్ కనిపిస్తుందా? కనిపిస్తలేదు సార్ గ్రాఫ్. అసలు గ్రాఫ్ పేపరే కనపడలేదు సార్. రిక్వైర్డ్ పాయింట్స్ ఓన్లీ రిక్వైర్డ్ పాయింట్స్ రేంజ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కేల్ ఒకటే కనిపిస్తుంది. అచ్చా, అవి కనిపిస్తున్నాయా? ఇప్పుడు yes sir. కనిపిస్తుంది. ఎక్కడ? minus 2 15 అయిపోయిందా? Now what is the second point? -1 -1 8 Minus 1, comma 8. వచ్చిందా? yes sir. yes sir. Next 0 comma 3 0, comma 3 ఎక్కడ ఉంది చెప్పండి? 0, comma 3. sir 0 on x axis 3 on y axis. Y యాక్సిస్ పైన ఉంటుంది 0, comma 3. ఎక్కడ ఉంటుంది? y axis పైన. అలా అంత చెప్తే సరిపోయింది. రైట్? 0, comma 3 ఎక్కడ ఉంటుంది? y axis. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. 1 comma 0 1, 0 1, comma 0 ఎక్కడ ఉంటుంది? 1 on x axis. ఒకటి అండర్స్టాండ్ అయింది అనుకుంటా. 0, comma 3 ఎక్కడ ఉంటుంది? y axis comma 0 ఎక్కడ ఉంటుంది? x axis 2000, comma 0 ఎక్కడ ఉంటుంది? x axis. y axis 0, comma 3000 ఎక్కడ ఉంటుంది? y axis. Very good. Now what is the next point? 2, -1. ఇక్కడ చెప్పండి. 0 కింద 3 రైట్? దగ్గర వస్తుంది. 3 దగ్గర మళ్ళీ 3, 0 0 sir. comma 0. 4 comma 3 4, comma 3. మళ్ళీ ఇంకో పాయింట్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? 5 కి ఏమొస్తుందో? 5 comma 8 8 Very good. Very good. 8 చూసారా? కర్వ్ చూడంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వస్తాయి. వస్తారా? yes sir. క్యాలిక్యులేట్ చేసి చెప్పారా? క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పారా?
క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏంటి మన కర్వ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ప్లస్ 3. వచ్చిందా? ఎస్ సార్. మీకు ఇలానే వచ్చిందా కర్వ్? ఎస్ సార్, ఇలానే వచ్చింది. రైట్. ఎక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి అబ్బా? ఏ పాయింట్స్? 1 and 3. 1 and 3 సార్. జీరోస్ ఆర్ 1 and 3. 1 and 3. the zeros of the polynomial are 1 and 3. 1, 3. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. అరే నువ్వు ఒకసారి లినియర్ వాల్ కి కనెక్షన్స్ ఉంటాయి, లేకపోతే నేను అడుగుతా డౌట్. స్కేల్ సేమ్ తీసుకోవాలా? యా, ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. దీనికి చేస్తారా ఫటాఫట్? చేస్తాం. యా, ఫటాఫట్ చేయండి. X square minus 4. అచ్చరి ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కడ వస్తుందో అర్థం కావట్లే. చెక్ చేయాలా సార్? ఒకసారి చూడండి, ఒక లేడీ వాయిస్ వస్తుంది. ఇప్పుడు రావట్లే, ఎవరో మ్యూట్ చేసుకున్నారు.
మీ అందరూ తిన్నారా? తినవా? This is the easiest one you have to do. లక్ష్మణ్ గ్రాఫ్ చేస్తుందా? మణికంఠ నిర్మల్ గ్రాఫ్ చేయించిన చేస్తున్నా సార్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా సార్. ఒక్కసారి స్క్రీన్ షేర్ చూపిస్తారా సార్ ప్లీజ్? వై సార్ లాస్ట్ వాల్యూ తెలియదు సార్. నువ్వు కాపీ చేస్తున్నావా? అయిపోయింది సార్, థ్యాంక్ యూ సార్. నా వాల్యూస్ తప్పులు కావచ్చు, నేను అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటా, నాకు కొంచెం లెక్కలు రావు. నీవే చేయట్లేదా వామన్? అరుణ్ BRNSS నీ గ్రాఫ్ చూపించిన అన్న? యా గుడ్. అనుప్రియ KNR అంటే కరీంనగరా? యా షో మీ యువర్ గ్రాఫ్. భవానీ ఎవరమ్మా? ఆచార్య భవానీ పిలవండి. భవానీ అమ్మ భవానీ సార్ ఎక్కడ ఉన్నావు? ఒకసారి మాట్లాడమ్మా భవానీ. చెప్పండి సార్. వీడియో ఆన్ లో ఉందా? అవును సార్. వీడియో ఆన్ లో లేదురమ్మా. ఉంది సార్. ఆమె కనిపిస్తలేదు సార్, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. అవును సార్. ఇవాళ మీరు చేసిన గ్రాఫ్లు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీ ఫోటోలు తీసి మీ ఆచార్యులకు పంపాల్సి ఉంటుంది. ఓకే సార్. ఇద్దరు నా దగ్గర గ్రాఫ్ లేదు అది ఇది కథలు చెప్పొద్దు. చదువు అంటే అలా ఉండదు. వైదేహి మాధవ్ నగర్ అని నలుగురు కూర్చున్నట్టున్నారు, రైట్? వైదేహి ఆశ్రమం నుండి సార్. వైదేవి ఆశ్రమమా? అవును సార్.
మీరు నాకు 6 మెంబర్సా? ఆమె చెప్తున్నా 6 మెంబర్స్ వద్దు కానీ నాకు ఇద్దరు చూపించండి. మీ కెమెరా ముందర పెట్టండి చాలు. మీ గ్రాఫ్ ఇది ఒకటి నోట్బుక్ లో చేస్తున్నావా? గ్రాఫ్ గ్రాఫిక్స్ సతీష్ జీ వాళ్ళు గ్రాఫ్ గ్రాఫ్లు లేవటం వాళ్ళకు దగ్గర గ్రాఫ్లు లేవా? ఉన్నాయి సార్, చూపించలే ఏం కాదు. ఏంటి ఆ గ్రాఫ్ పేపర్ పచ్చడి వేసుకుంటారా? మరి నోట్బుక్ చూపిస్తారు, గ్రాఫ్ చూపించాలి. ఐ వాంట్ గ్రాఫ్. ఓకే, ఒకటి ఒక్కరేనా? సార్ ఇప్పుడు రఫ్ గా చేస్తున్నాం, తర్వాత ఫేర్ గా చేస్తాం. అంటే గ్రాఫ్ కూడా రఫ్ ఫేర్ ఉంటుందా? ఇది గ్రాఫ్ బుక్ సార్. అమ్మా తారగతి గ్రాఫ్ బుక్ ఇప్పుడు మహాభారతాన్ని ముగ్గురు కలిసి రాశారు. అట్లా మీరు ఒక్క గ్రాఫ్ ను 6 చేస్తున్నారా? ముగ్గురు రాసిన ముగ్గురు వేరు వేరు భాగాలు రాశారు సార్ వాళ్ళు. వీళ్ళు కూడా అంతేనేమో, ఒకరు క్లాస్ వింటారు, ఒకరు గ్రాఫ్ రాస్తారు, ఒకరు నోట్స్ రాస్తారు. అవునమ్మా, అంతేనా? గ్రాఫ్ ఎవరు చేస్తే వాళ్ళకి వస్తుంది. యూసీ మీరు గ్రాఫ్ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, మీకు 4 మార్కులు పాకెట్ లో ఉన్నట్టు. మీరు ఇప్పుడు ఇక్కడ నేర్చుకోకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎట్లన్నా చేసి నేర్పు అని నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకు 4 మార్క్స్ పక్కా. రిజర్వ్ అనుకోండి, రైట్? ఈ గ్రాఫింగ్ నాలెడ్జ్ అక్కడ సెకండ్ పేపర్ కూడా మళ్ళీ ఉపయోగపడుతుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్. అవన్నీ సెకండ్ కంప్లీట్ అయింది సార్. ఒక లాస్ట్ పాయింట్ మీతో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ పాయింట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర అంతగా సమయం లేదు కాబట్టి డైరెక్ట్ పాయింట్ కి వచ్చేస్తాను, వేరే విషయాలు చెప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇలా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అది కరెక్టేనా గ్రాఫ్? all right, now
ఇప్పుడు చూడండి మనకేముంది ఇప్పుడు p of x is equal to x² + 4x. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ టేబుల్ తీసుకోవాలంటే టేబుల్లో x వాల్యూస్ -3 -2 -1 0 1 2 3 4 తీసుకుంటే నాకు గ్రాఫ్ వస్తుందా అంటే గ్రాఫ్ వస్తుంది, కాకపోతే ఒక సైడ్ రెక్క మాత్రమే వస్తుంది. రైట్, మనకు ఇట్లా గ్రాఫ్ ఇట్లా తిరిగి పైకి వెళ్ళే అవకాశం ఉండదు. మరి మాకు గ్రాఫ్ కావాలి సార్, మాకు గ్రాఫ్ మరి ఒరిజినల్ గా రావాలంటే ఏం చేయాలి? వాట్ టు డు? రైట్, అన్ని మైనస్ వాల్యూస్ తీసుకోండి. First we have to factorization, then find the zeros. నౌ ఇప్పుడు దీనికి నేను దీంట్లో తీసుకోవాలి అంటే నేను మీకు ఏమని చెప్తానంటే డైరెక్ట్ గా యాక్చువల్లీ మీతో అర్థం చేయించాలి కానీ మన దగ్గర ఇప్పుడు అంత సమయం లేదు. ఓకే, నౌ యు డిసైడ్ ఏ వాల్యూ. ఓకే, A value 1. Okay. Okay, sir. Then B value 4. 4, sir. C value 6. Okay. మనకు ఈ వాల్యూస్ ఏవైతే మనం తీసుకోవాలో ఆ వాల్యూస్ ను మనం డిసైడ్ చేయడానికి C తో పని లేదు. Yes, sir. మనకు దేంతో పని లేదు? C తో పని లేదు. జస్ట్ మీరు ఏం చేయండి, రఫ్ లో ఇవన్నీ తీసుకోవాలి. రఫ్ లో ఇదంతా రఫ్ వర్క్ అండి. రైట్, వాట్ యు డూ, జస్ట్ calculate the value of minus b by a. చెప్పండి, -b/2a. So -4 -4 by 2. By 2. Answer -2. So 2 ones are 2. Therefore, what is -2. -2. -2. ఇది ఏమో తెలుసా మీకు? Relation. 0. మీకు ఇప్పుడు ఒక కర్వ్ వస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ యూ రైట్, ఈ -2 ఉంది చూడండి. నేను ఇదే x² - 4x + 60 తీసుకుంటా చూడండి గ్రాఫ్ లో. Now you see, okay, I would delete all these. Right, ఇప్పుడు మనకు ఉన్నది ఏంటబ్బా, x² ప్లస్ ఏముండే చెప్పండి? 4x + 60. 4x + 60. 60. Yes, sir. Sorry. x² plus 4x plus 60. 60. ఓకే, ఉందా? Yes, sir. ఈ గ్రాఫ్ ఎక్కడ వస్తుందబ్బా? Minus. ఈ గ్రాఫ్ మనకు పైకే వస్తుంది. We
we should not take it. Yeah, I have taken a wrong one. Right. Okay. What I have to take here, minus okay. Now, ఇప్పుడు చెప్పండి. +2 sir. అది ఎందుకు రాలేదనేది నేను తర్వాత మీకు ఎప్పుడంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అప్పుడు డిస్కషన్ చేసే అవకాశం ఉంది. నౌ వాట్ ఇస్ ద వాల్యూ హియర్? 2. రైట్, 2 వాల్యూ వచ్చిందా? నౌ let me draw that one. X square minus 4x minus 60. ఇది ఎక్కడి నుంచి మనకు కింది నుంచి పైకి వస్తుంది చెప్పండి. -60 దగ్గర నుంచి వస్తుంది. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే మనకు అక్కడ వాల్యూ ఏమొచ్చింది చెప్పండి. అక్కడ 2. సార్ గ్రాఫ్ కనిపించట్లేదు. 1 minute, just wait. Right. minus 10 6. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ చూడండి, దీని వర్టెక్స్ ఉంది చూడండి. వర్టెక్స్ వాల్యూ యు సీ x వాల్యూ కనిపిస్తుందా పైన 2? yes sir పైన 2 కనిపిస్తుందా? దిస్ ఇస్ x వాల్యూ. ఇవన్నీ x వాల్యూస్ పైన కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. వర్టెక్స్ ఏమైనా రావచ్చు కానీ ఇది మనకు వర్టికల్ లైన్ ఉంది చూడండి. వర్టికల్ లైన్ కు ఇట్ సైడ్ ఎంత అయితే ఈక్వల్ ఉంటాయి, ఇట్ సైడ్ కూడా మనకు అంతే ఈక్వల్ ఉంటాయి కదా. yes sir యు గాట్ మై పాయింట్. మీకు నేను అన్నది అర్థమైందా? అర్థమైంది సార్. మనం ఏంటంటే ఈ మధ్యలో లైన్ పాయింట్ ఏదైతే ఉందో అది డిసైడ్ చేయాలి. అది డిసైడ్ అయితే మనకు ఇట్ సైడ్ ఎన్ని అయితే ఈక్వల్ పాయింట్స్ తీసుకుంటామో ఇట్ సైడ్ కూడా మనం అన్ని ఈక్వల్ పాయింట్స్ తీసుకుంటాం. హ్యావ్ యూ అండర్స్టూడ్ మై పాయింట్? ఏమన్నా చెప్పండి. ఇటు సైడ్ అయితే ఈక్వల్ పాయింట్స్ తీసుకుంటాము, అటు సైడ్ కూడా ఈక్వల్ వస్తుంది. పరావరేఖ సౌష్ఠవ రేఖ. సౌష్ఠవ రేఖ అన్నాం కదా. సౌష్ఠవ రేఖ. ఇప్పుడు మనకు దీని లోపల మనకు -60 అని వచ్చింది చూడండి. -60 అంటే ఇట్స్ ఎ లార్జర్ వాల్యూ కదా. ఆ లార్జర్ వాల్యూ అయినప్పుడు ఇక్కడ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు దీని లోపల 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 8. వేరే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. -64 వస్తుంది. చెప్పండి. You do it. -64. You do it. 4 - 8 - 64. -60. 8 - 60. So -64 sir. ఇది 4 -64 sir. Therefore -64.
ఈ -64 ఏంటో తెలుసా? నౌ యు సీ అగైన్. Y value. చూడండి ఇది ఎక్కడ టచ్ అయింది? Yes, sir. వాళ్ళ యొక్క మలుపు లాస్ట్ పాయింట్. అర్థమైందా? పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనకు 64 ఇవి ఉండవు కదా మరి. ఉండనప్పుడు మనం ఏం చేస్తాం? స్కేల్ ని చేంజ్ చేస్తాం. సాధారణంగా స్కేల్ మనం ఎలా తీసుకుంటాం? 10 తీసుకుంటాం. 1 యూనిట్ ఉంటుంది. అదర్వైజ్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకుంటాం. కానీ 2 యూనిట్స్ తర్వాత 3 యూనిట్స్ తీసుకోకండి ఎప్పుడు. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ తీసుకోవచ్చు. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ తీసుకోవచ్చు. మధ్యలో ఏవి తీసుకోకండి. ఓకే. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, లేదా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్, లేదా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్, లేదా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. ఇక దాని తర్వాత మనం పైకి వెళ్ళిన కొద్ది 50 యూనిట్స్, 100 యూనిట్స్, 500 యూనిట్స్, 1000 యూనిట్స్, ఈ విధంగా మనం ఏమైనా పెంచుకుంటాం. హావ్ యు గాట్ మై పాయింట్? Yes, sir. ఇప్పుడు దీనికి నేను మీకు ఒక ఐడియా ఇచ్చాను. నేను ఇప్పుడు ఇచ్చిన ఏదైతే ఉందో p of x is equal to x square minus 4x minus 60 గ్రాఫ్ ఎవరు కరెక్ట్ గా గీసి మీ ఆచార్యులకు పెడతారో చూస్తాను. దిస్ ఇస్ సమ్వాట్ ఇంటెలిజెంట్ టాస్క్. ఎవరు మీరు ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకుంటారో చూస్తాను. హావ్ యు అండర్స్టూడ్ ద ఇంటెలిజెంట్ టాస్క్? Yes, sir. ఇదంతా ఎక్కడ జరగాల? ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరగాలి? ప్రాబ్లం లో చేయొద్దు. ప్రాబ్లం లో చేశారంటే నేను మీకు ఒక రకంగా చీటింగ్ నేర్పినా అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. ఇది ప్రాబ్లం లోని విషయం కాదు ఒరిజినల్ గా. కానీ దిస్ ఇస్ సమ్వాట్ లాజికల్ థింగ్. మనము ఇప్పుడు ఈ టేబుల్ లో తీసుకొనాల్సినవి ఎక్కడి నుంచి ఏమి తీసుకోవాలనేది నిర్ణయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం జరగాలి అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. హావ్ యు గాట్ మై పాయింట్? Yes, sir. రైట్. మనకి ఇక్కడ ఈ 2 వాల్యూ అండ్ ఈ 64 వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 వాల్యూ దేనికి మనకి యూజ్ అవుతుంది చెప్పండి? 2 అనేది యూసి టేబుల్లో 2 అనేది మనకు మిడిల్ వాల్యూ. 2 అనేది మిడిల్ వాల్యూ అయినప్పుడు 2 కు లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? 1 ఉంటుందా? మళ్ళీ ఇంకా లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? 0. మళ్ళీ ఇంకా లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? -1. రైట్. మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలా? 3 4 infinity. 4 తీసుకోవాలా? 5 తీసుకో. అయితే మనకు 2 కు ఇట్ సైడ్ 3, 2 కు ఇట్ సైడ్ 3, మధ్యలో మొత్తం ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం? 7 sir. మనకి ఇక్కడ ఏ వాల్యూ వరకు వెళ్ళాం? 5 వరకు వెళ్ళాం. కానీ స్టార్ట్ ఎక్కడి నుంచి చేసాం? -1 నుంచి స్టార్ట్ చేసాం. -1 నుంచి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? -3 నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఎందుకంటే 2 కి మిడిల్ ఉండి అటు సైడ్ 3 ఉండాలి. ఇట్ సైడ్ 3 ఇట్ సైడ్ 3 ఉండాలి కాబట్టి. హావ్ యు అండర్స్టూడ్? అర్థమైందా? అర్థమైంది. ఓకే రైట్. ఇక దీంట్లో ఇంటెలిజెంట్ టాస్క్ ఏం లేదు. ఇక మీరు చేస్తే నార్మల్ స్టూడెంట్సే కానీ అందరూ చేస్తారని నేను భావిస్తున్నాను. సతీష్ జీ ఓవర్ టు యు. సరే, సూచనలు ఏం లేవు. కాకపోతే ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేసుకోండి, మళ్ళీ మధ్యలో చెప్పి వస్తుంది.